గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో ఎప్పటిలాగానే మళ్ళీ మనం ఈ వీక్ మన 8th గ్రేడ్ యొక్క ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండు సబ్జెక్ట్స్ లో ఏమున్నాయో చూడబోతున్నాము అండ్ కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. సో మనం ఎప్పుడు ఎలా క్లాస్ స్టార్ట్ చేస్తాము, ఒక కొత్త విషయాన్ని గురించి కానీ ఒక గొప్ప వ్యక్తి గురించి కానీ తెలుసుకుంటూ మనం మన క్లాస్ ని స్టార్ట్ చేస్తాం. సో చూద్దామా ఇవాళ మన క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామో. సో ఏ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటూ మన క్లాస్ ని స్టార్ట్ చేయబోతున్నామో చూద్దాం. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ క్లాస్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను అండ్ దెన్ మీరందరూ ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే దాన్ని చూడండి. అందరూ చాలా శ్రద్ధగా వినాలి అండ్ నోట్స్ తీసుకోవాలి. క్విజ్ లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ ట్రై చేయండి. ఓకే, ఎస్. సో ముందుగా మనం ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. సో ఇవాళటి మన ప్రముఖ వ్యక్తులలో ఎవరున్నారు, మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాము? శకుంతలా దేవి అనబడే ఎవరు ఈవిడ? ఒక హ్యూమన్ కంప్యూటర్ అని మనం ఈవిడని పిలుస్తాం. సో శకుంతలా దేవి గారిని అందరూ హ్యూమన్ కంప్యూటర్ అంటారు. సో కంప్యూటర్ అంటే ఏం చేస్తుంది కంప్యూటర్? సో ముందు కాలంలో కంప్యూటర్ ని ఫస్ట్ దాని ఇన్వెన్షన్ అయినప్పుడు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ చేయడానికి వాడేవారు. సో అంటే పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అట్లాంటి మ్యాథమెటికల్ ఓరియంటెడ్ క్యాలిక్యులేషన్స్ ని చేయడానికి ముందుగా కంప్యూటర్ ని వాడేవారు అనమాట. సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కంప్యూటర్ అంటే మనం ఎందుకు కంప్యూటర్ ని వాడేవాళ్ళు, అది చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ని ఇస్తుందని. సో శకుంతలా దేవి గారు కూడా కంప్యూటర్ లాగా ఫాస్ట్ గా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ ఇచ్చేవారు అనమాట. దట్ ఈస్ వై షీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ హ్యూమన్ కంప్యూటర్. సో చూద్దాం చిన్నతనంలో ఆవిడ ఏం చేసేవారు, ఎలా ఉండేవారు అవన్నీ. సో శకుంతలా దేవి గారు ఎప్పుడు జన్మించారు? 4th నవంబర్. సో మనం నవంబర్ మంత్ లో ఉన్నాం కదా. ఎస్. సో 4th నవంబర్ 1929 ఆ ఇయర్ లో శకుంతలా దేవి గారు జన్మించారు. సో ఈవిడ కర్ణాటక ఆ రాష్ట్రానికి చెందిన బెంగళూరు ప్రాంతంలో జన్మించారనమాట. సో ఈవిడ నాన్నగారు సర్కస్ లో పనిచేసేవారు. సో సర్కస్ లో అంటే ఇలా రోప్స్ అన్ని కట్టి నడిపించడము, యానిమల్స్ తో కొన్ని ట్రిక్స్ చేయడము, అలాంటి వాటిల్లో వీళ్ళ నాన్న పనిచేసేవారు అనమాట. సో చిన్నతనంలో శకుంతలా దేవి గారు చాలా చురుగ్గా, వెరీ యాక్టివ్ గా ఉండడాన్ని గమనించారు. సో వెరీ యాక్టివ్ గా ఉండడం వల్ల ఆయన అనుకున్నారనమాట, సో శకుంతలా దేవి గారిని కూడా సర్కస్ కి తీసుకువెళ్ళి ఈవిడితో ఏమైనా ట్రిక్స్ చేయించవచ్చా అని. సో అలా ఆయన గమనించినప్పుడు శకుంతలా దేవి గారు టకటక మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము ఆయన గమనించారు. సో దీనిని సర్కస్ లో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయనకు ఐడియా వచ్చింది. సో దట్ ఈస్ వెన్ ఈయన శకుంతలా దేవి గారిని మొదటగా సర్కస్ కి తీసుకువెళ్ళడము, అందరి ముందు నిల్చుని కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, దానిని ఒక 6-7 year old పాపగా ఉన్నప్పుడు, 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆవిడ ఫాస్ట్ గా సాల్వ్ చేయడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అందరూ అనేవారు అనమాట, ఇంత చిన్న పిల్ల ఎంత టకటకా సాల్వ్ చేసేస్తుంది ప్రాబ్లమ్స్, కాలేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా రాదే, అంత ఈజీగా సాల్వ్ చేసేస్తున్నారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట. తర్వాత ఆవిడకి 10-11 ఏళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళ నాన్నగారు మైసూర్ యూనివర్సిటీకి తీసుకువెళ్ళి అక్కడ ఒక మ్యాథమెటికల్ క్లాస్ లో తనను నిల్చోబెట్టి, ప్రొఫెసర్ మీరు తనని ఏమైనా ప్రశ్నించాలనుకుంటే అడగండి అని అక్కడ ఉన్న ప్రొఫెసర్ కి చెప్పారు. అక్కడ ఉన్న ప్రొఫెసర్ తనని క్వశ్చన్స్ అడగగా అవి కూడా శకుంతలా దేవి గారు చాలా ఈజీగా సాల్వ్ చేశారనమాట. సో చిన్నతనం నుంచి ఆవిడకున్న ఒక న్యాచురల్ టాలెంట్. సో ఆవిడ ఏమి పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ వెళ్ళి చదువుకోలేదు. చదువుకోకుండానే ఆవిడకి మ్యాథ్స్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, వాటి కాంబినేషన్ వల్ల ఆవిడ ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని క్రమంలోనే ఆవిడ 13 digit
మల్టిప్లికేషన్. సో 13 డిజిట్ ఇంటూ 13 డిజిట్ మల్టిప్లికేషన్ అలాంటిది సాల్వ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరుని వచ్చేలాగా చేశారనమాట. షీ వాస్ వన్ అమాంగ్ ద పర్సన్స్ హూస్ నేమ్ వాస్ ప్రెసెంటెడ్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. రైట్. సో అప్పుడు అలా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈవిడ కంప్యూటర్ లో ఎంటర్ చేస్తున్నారు ఒక పర్సన్. ఈవిడకి ఒక ప్రాబ్లం ఇచ్చి 13 డిజిట్ మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఇచ్చి అదే ప్రాబ్లమ్ ని ఒక కంప్యూటర్ లో ఒక ఆయన ఎంటర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నంబర్ ఇచ్చారు అనుకోండి, 2, 3, 4, 5, 6 అలా 13 డిజిట్ ఉన్న నంబర్ ఇంటూ 13 డిజిట్ నంబర్ ని ఒక ఆయన కంప్యూటర్ లో సాల్వ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈవిడకి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో అప్పుడు ఆ కాలంలో అంటే 1980s లో ఆ కంప్యూటర్ ఉన్న స్పీడ్ కి ఈవిడ చెప్పే ఆన్సర్ కి ఎలా మ్యాచ్ అవుతుంది అని చూసేవారు అనమాట. సో అలా ఒకసారి ఈవిడని క్వశ్చన్ అడిగినప్పుడు కంప్యూటర్ కన్నా ముందే ఈవిడ ఆన్సర్ చేసేసారు ఆ 13 డిజిట్ మల్టిప్లికేషన్. అండ్ దట్స్ హౌ షీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కదా. అది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంట్. అలాగే ఈవిడకి డేట్స్ అంటే మీరు ఒక డేట్ నుంచి 1946 లో సెప్టెంబర్ 4th ఏ డేనా వచ్చింది అంటే దాన్ని కరెక్ట్ గా చెప్పడం వాజ్ వన్ ఆఫ్ హర్ టాలెంట్స్. ఆస్ట్రాలజీ అండ్ మ్యాథమెటిక్స్ మీద ఈవిడకి చాలా ఇంట్రెస్ట్. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్న స్టోరీస్ అన్నిట్లో అందరూ చాలా కష్టపడి చదవడము, డిగ్రీస్ పొంది తర్వాత మన దేశానికి పేరు ప్రఖ్యాతలను తేవడం అలాంటి ఇన్సిడెంట్స్ ని మనం చూసాం. బట్ శకుంతలాదేవి గారి స్టోరీని మనం చూసినట్టయితే ఆవిడకి న్యాచురల్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని ఆవిడ ఎలా ముందుకు తీసుకువెళ్ళారు. సో ఊరికే జస్ట్ ఒక స్కూల్ కో కొన్ని షోస్ కో పరిమితం కాకుండా విదేశాలకు వెళ్ళి ఎన్నో యూనివర్సిటీస్ లో తన టాలెంట్ ని తాను ప్రూవ్ చేసుకున్నారు. క్యూబ్ రూట్స్, పెద్ద పెద్ద నంబర్స్ యొక్క క్యూబ్ రూట్స్ ని సాల్వ్ చేయడము, ఆస్ట్రాలజీకి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ అండ్ దాంట్లో తనకి ఇంట్రెస్ట్ ని తను చూపించడము, ఇవన్నీ తనకు ఉన్న టాలెంట్ అన్నమాట. సో దీనికి మెయిన్ గా షీ క్రెడిట్స్ హర్ ఫాదర్. చాలా వాళ్ళ నాన్నగారు తనని ప్రోత్సహించారని తాను చెప్తున్నారు. సో ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మీరు యూట్యూబ్ లో ఆన్లైన్ లో కొన్ని పాత వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆవిడ ఎలా సాల్వ్ చేస్తారు, ఆవిడ ఎలా నిల్చొని టకటక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి. సో ఎందుకంటే తను ఇండియాలో పుట్టి పెరిగిన వారు యుఎస్ లో వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ కల్చర్ ని ఎలా తను అడాప్ట్ చేసుకున్నారు, ఎలా వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు, వీటి మీద కొన్ని చిన్న వీడియోస్ ఉన్నాయన్నమాట. అవి మీకు టైం దొరికినప్పుడు చూడండి, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రైట్. సో దిస్ వాజ్ అబౌట్ అవర్ ఫేమస్ పర్సన్ ఫర్ టుడే, శకుంతలాదేవి గారు, హూ వాజ్ నోన్ యాజ్ ద హ్యూమన్ కంప్యూటర్. ఓకే, ఇప్పుడు చూద్దాము మన ఫిజికల్ సైన్స్ టాపిక్ లో మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనందరికి ఇక్కడ స్లైడ్ పైన కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట, మనం ఏం చూడబోతున్నాము అనే దాని గురించి. సో మీకు క్లియర్ గా తెలిసిపోయి ఉంటుంది, మనం ఇవాళ సౌండ్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. ధ్వని. ఎస్. సో సౌండ్ అనే టాపిక్ లో మనం ఏం చూడబోతున్నామో లెట్స్ సీ. ఓకేనా. సో ఇలా ఇక్కడ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయి కళ్ళ గంతలు కట్టుకున్నది. షీ ఈస్ బ్లైండ్ ఫోల్డెడ్. మనం ఇలా ఆడుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఉండే వైపుగా ఆ పర్సన్ ని రప్పించాలంటే మనం ఏం చేస్తాం, మనం వాళ్ళ పేరు చెప్తాం. వి విల్ మేక్ సమ్ సౌండ్. ఓకే, రాము ఇటు తిరుగు అలా చెప్తాం కదా. సో కళ్ళు చూడకపోయినా మనకి ఏదో ఒక సెన్స్ వీఆర్ ఏబుల్ టు గెస్ వేర్ దట్ పర్సన్ ఈస్, ఏ డైరెక్షన్ లో ఆ సౌండ్ వస్తుంది అనే దాన్ని మనము గెస్ చేయగలుగుతాం. అలాగే మన డోర్ బయట ఎవరో ఉన్నారు, వాళ్ళు వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? మనం వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాం కదా, వాళ్ళు వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? ఐదర్ వాళ్ళు డోర్ పైన నాక్ చేస్తారు, లేకపోతే ఇలా కాలింగ్ బెల్ కొడతారు కదా. సో దిస్ కాలింగ్ బెల్ ఈస్ మేకింగ్ సమ్ సౌండ్, ధ్వని. అండ్ ఇక్కడ ఇలా ఆడుకునేటప్పుడు మనం వాళ్ళ పేరుని పిలుస్తున్నాం. సో వీఆర్ మేకింగ్ దట్ సౌండ్. రైట్. అండ్ మీకు మ్యాథ్స్ పీరియడ్ జరుగుతుంది, టైం అయిపోతుంది.
అప్పుడు నెక్స్ట్ పీరియడ్ మారేది మీకు ఎలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద ఇండికేషన్? బెల్ రింగ్ అయినప్పుడు కదా. సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ సౌండ్స్ దట్ వి హియర్ ఆన్ అ డైలీ బేసిస్. మన ఎవ్రీడే లైఫ్ లో మనకి వినిపించే కొన్ని సౌండ్స్ ఇవి. కాలింగ్ బెల్, స్కూల్ బెల్, ఎవరైనా మనతో మాట్లాడడం, మన పేరుని పిలవడము, ఇవన్నీ కొన్ని సౌండ్స్ అన్నమాట, ఎగ్జాంపుల్స్ సౌండ్స్ కి, రైట్? సో ఇవే కాకుండా మనకి ఇతర సౌండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ చేయడం మనం చూస్తాము. మన పీటీ పీరియడ్ లో మన మార్చ్ పాస్ చేసేటప్పుడు డ్రమ్స్ వాయిస్తారు స్కూల్లో కదా. అండ్ ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలంటే పెద్ద స్పీకర్ లో చెప్తారు ఈ విధంగా. ఇవన్నీ కొన్ని సౌండ్స్. సో ఈ అన్ని సౌండ్స్ మనకి ఎలా వినిపిస్తుంది, సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి మనము చూడబోతున్నాం. ఓకే, సో మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తబ్లా, మృదంగం లాంటివి ఎవరైనా వాయిస్తున్నప్పుడు చూసుంటారు. లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మీలో కొంతమంది వాయిస్తూ ఉంటారు, ఫ్లూట్ కానీ డ్రమ్స్ కానీ ఇలాంటివి. అండ్ మన పీటీ పీరియడ్ లో మనము డ్రమ్స్ వాయించడము, స్పీకర్స్ అండ్ ఇలా విజిల్ సౌండ్ ఇవన్నీ వింటూ ఉంటాం. సో దీస్ ఆర్ వేరియస్ సౌండ్స్ దట్ వి హియర్ ఎవ్రీ డే. ఓకేనా? సో సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ధ్వని ఎలా, ఎక్కడి నుంచి మనకి వస్తుంది? ఎస్, సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీ. సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఒక వైబ్రేటింగ్ బాడీ ఉండడం వల్ల సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో మీరు సిక్స్త్ సెవెంత్ గ్రేడ్ లో చదువుకొని ఉంటారు. సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అ బాడీ అని చెప్పేసి. సో దాని కంటిన్యూషన్ ఇది. సో వైబ్రేటింగ్ అనే దాన్ని మనం ఎక్కడ చూస్తాము, దాని వల్ల సౌండ్ ఎలా వస్తుంది అనే దాన్ని మనము కొంచెం నెక్స్ట్ మనకి టాపిక్స్ లో మనం దాన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ముందుగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకున్నాం. సో ఇక్కడ ఏముంది? సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్ అని మనము ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పిక్చర్ ఉంది. సో దీంట్లో మనం ఏం చూడబోతున్నాము? ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఇలా ఒక చిన్న రోప్ లాంటి దానికి ఒక ప్యాన్, ఒక మెటల్ ప్యాన్, ఇలాంటి ప్యాన్ ని మనము ఫిక్స్ చేయాలి. సో ఈ ప్యాన్ అనేది ఎలా రోప్ కడతారంటే, ఇది ఎటువైపు కూడా గోడకి ఆనుకొని ఉండద్దు. ఇట్ షుడ్ నాట్ బి క్లోజ్ టు ద వాల్, ఇట్ షుడ్ నాట్ లీన్ ఆన్ ఎనీ వాల్. గోడకి ఆనడము అలాంటివి ఉండకూడదు. సో ఫ్రీగా ఇలా ఒక తాడికి వేలాడదీసి ఉండాలి. ఓకే, అండ్ తర్వాత ఒక స్టిక్ తో దానిని కొట్టినప్పుడు ఏమవుతుంది? మీరు గమనించారా ఏమవుతుందో? చూద్దాం. లెట్స్ సీ. ఎస్, ఇక్కడ మనం ఒక చిన్న దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో ఇది ఒక ప్యాన్ కదా. ఇలా ఒక ప్యాన్ ని మనం ఒక తాడుకి కట్టాం. ఎస్, సో ఇప్పుడు ఈ ప్యాన్ ని మీరు వెళ్ళి టచ్ చేశారు అనుకోండి, ఏముంది? ఇప్పుడు ప్యాన్ ని టచ్ చేసినప్పుడు అక్కడ గమనించండి, సౌండ్ ఆఫ్ అండ్ వైబ్రేషన్ నో, దెర్ ఇస్ నో వైబ్రేషన్, ఏమి వైబ్రేషన్ లేదు అండ్ సౌండ్ కూడా ఏమీ లేదు, రైట్? అదే మీరు ఇక్కడ ఉన్న స్టిక్ తో ఈ ప్యాన్ ని కొట్టడం వల్ల, వెన్ యూ స్ట్రైక్ ద ప్యాన్, ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. సౌండ్ ఆన్ అండ్ దెర్ ఈస్ సమ్ వైబ్రేషన్. ఎస్, ఆ వైబ్రేషన్ ని మీరు ఎలా తెలుసుకోగలరు? ఆ ప్యాన్ ని మీరు టచ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ ని మీరు చూడగలరు అనమాట. ఎస్, యు స్ట్రైక్ ద ప్యాన్, యు కెన్ హియర్ ద సౌండ్ వినిపిస్తుంది. అండ్ దాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, వెంటనే ఆ వైబ్రేషన్ ని మీరు మీ చేతుల్లో, మీ ఫింగర్స్ తో ఫీల్ అవుతారు. అదురుతుంది అంటాం కదా, అదనమాట. సో వెన్ యూ స్ట్రైక్ ద ప్యాన్, మీకు ఆ సౌండ్ అండ్ వైబ్రేషన్ రెండు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రైక్ చేసిన ప్యాన్ ని మీరు వెంటనే దాన్ని గట్టిగా పట్టేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది?
కాసేపటికి వైబ్రేషన్ ఆగిపోతుంది అండ్ సౌండ్ కూడా ఆగిపోతుంది. స్ట్రైక్ చేసాము, స్ట్రైక్ చేసి సౌండ్ ఆన్ అండ్ వైబ్రేషన్ ఉంది అని చూసాం. అలాగే వైబ్రేట్ అవుతున్న ప్యాన్ ని మీరు గట్టిగా హోల్డ్ చేశారనుకోండి, గట్టిగా పట్టేసుకున్నారు కదలకుండా, అప్పుడు ఏమవుతుంది? సౌండ్ ఆఫ్ అయిపోతుంది అండ్ వైబ్రేషన్ కూడా ఏమీ ఉండదు. సో సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్ అనే దానికి ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట, రైట్? సో వైబ్రేషన్ అనే దాన్ని మీరు మీ చేతులతో పట్టుకున్నప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ ఏమి మూమెంట్ లేదు, దాన్ని మీరు డిస్టర్బే చేయలేదు అన్నప్పుడు వెన్ యూ టచ్ ద ప్యాన్ దెర్ ఇస్ సౌండ్ ఈస్ ఆఫ్ అండ్ నో వైబ్రేషన్. దాన్ని మీరు స్ట్రైక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది అండ్ వైబ్రేషన్ ఉంటుంది. ఎస్, దెర్ ఈస్ వైబ్రేషన్, యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్ అండ్ సౌండ్, యూ కెన్ హియర్ ద సౌండ్. ఆ స్ట్రైక్ చేసిన పని మీరు గట్టిగా ఇఫ్ యూ హోల్డ్ ఇట్, బోత్ ద వైబ్రేషన్ అండ్ ద సౌండ్ విల్ బి ఆఫ్. అవి రెండు ఆగిపోతాయి. సో దిస్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ యూ కెన్ టెల్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఏముంది, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మీరు ఇప్పుడు చూసారు. సో ఇలాంటి ఇప్పుడు స్లైడ్ పైన ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూస్తున్నారు. ఇక్కడ ఏముంది? ఒక పెన్సిల్ బాక్స్ లాంటిది ఉంది, రైట్? సో ఈ పెన్సిల్ బాక్స్ లాంటిది ఇక్కడ ఎలా ఉంది? దానికి ఒక హారిజాంటల్ గా ఒక రబ్బర్ బ్యాండ్ ని ఇలా మనము టై చేసాం. దిస్ ఈజ్ అ రబ్బర్ బ్యాండ్. ఎస్, ఇది మామూలుగా మనం స్కూల్స్ లో అప్పుడప్పుడు మీరు ఫ్రెండ్స్ తో ఆడుకునేటప్పుడు చేసే ఉంటారు. ఓకే, సో ఇలా రబ్బర్ బ్యాండ్ ని పెన్సిల్ బాక్స్ కి వేయాలి. దాంట్లో మనం ఇలా టూ పెన్సిల్స్ ని కార్నర్స్ లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 పెన్సిల్స్ ఉన్నాయి, 1, 2, రైట్? సో ఇలా మీరు ఆ రబ్బర్ బ్యాండ్ ని పెన్సిల్ బాక్స్ కి ఇలా ఫిక్స్ చేసి దాని తర్వాత 2 పెన్సిల్స్ ని కార్నర్స్ లో అలా పెట్టి ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ ని ప్లగ్ చేయాలన్నమాట, మధ్యలో లాగాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా మీరు గెస్ చేస్తారు, రైట్? మీకు తెలిసే ఉంటుంది, ఇది మీరు చూసే ఉంటారు కాబట్టి. గివ్ మీ ఎ మినిట్. ఎస్, సో ఇక్కడ లెట్ మీ గో బ్యాక్. మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఈ లింక్ ని. సో ఇలా పెన్సిల్ బాక్స్ కి వెన్ యూ క్లిక్ ఇట్, చూద్దాము, లెట్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ ఇలా పెన్సిల్ బాక్స్ ఉంది కదా, అండ్ దాన్ని మనం ఇప్పుడు ఇలా మధ్యలో ఉన్న రబ్బర్ బ్యాండ్ ని లాగుదాం. అప్పుడు ఏమవుతుంది? సౌండ్ ఆన్, వైబ్రేషన్ ఎస్. సో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ మనకి సౌండ్ కూడా వినిపిస్తుంది, ఆ రబ్బర్ బ్యాండ్ యొక్క సౌండ్. సో దిస్ ఈస్ వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ వేర్ యూ కెన్ సీ ద వైబ్రేషన్ అండ్ హియర్ ద సౌండ్. ఓకేనా? రైట్. సో ఇది అన్నమాట మనము వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్ ని చూడడము అండ్ సౌండ్ ఎలా వస్తుంది అనే దాని ద్వారా తెలుసుకోవడం. ఓకే, ఎస్, లెట్స్ కంటిన్యూ. సో ఇవన్నీ మనం అప్పుడప్పుడు చూసే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామో చూడండి. ఇక్కడ ఏముంది? ఒక ప్లేట్ లాంటిది ఉంది, ఒక ప్లేట్. ఆ ప్లేట్ లో వాట్ ఆర్ యు ఏబుల్ టు సీ? ఆ ప్లేట్ లో వాటర్ ఉంది అనమాట. ఆ ప్లేట్ లో ఇక్కడ వాటర్ ని ఫిల్ చేశారు. ఎస్, వాటర్ ఇస్ దేర్. అండ్ దెన్ వాటర్ ని ఫిల్ చేసిన ఆ ప్లేట్ ని ఒక స్పూన్ తో మనము ఇలా కొట్టడం, లైక్ వెన్ యూ స్ట్రైక్ ఇట్. ఓకే, మామూలుగా తినేటప్పుడు ఇలాంటివి చేస్తుంటాం కదా, దానిని స్ట్రైక్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? వాటర్ ఉంది ప్లేట్ లో, మీకు ఫస్ట్ ఆ ప్లేట్ వైబ్రేట్ అవ్వడం మీరు ఫీల్ అవుతారు. ఎస్, యూ విల్ సీ దాట్ ద ప్లేట్ ఈస్ స్లోలీ వైబ్రేటింగ్ కదా. సో ఆ వైబ్రేట్ అవుతున్న ప్లేట్ ఇప్పుడు ఏమవుతుంది? మీరు చూసినట్టయితే మీకు సౌండ్, మీకు వైబ్రేషన్స్ మీ హ్యాండ్ తో పట్టుకున్నప్పుడు తెలుస్తాయి అండ్ దెన్ సౌండ్ మీకు వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది ఉంది కదా ఈ ప్లేట్ లో, దీనికి ఏమవుతుంది? ఇక్కడ
మీరు చిన్నగా ఇలా వేవ్స్ రావడం చూస్తారనమాట. వాటర్ రిప్పల్స్ అంటారు వీటిని. ఓకే, రిప్పల్స్ ఇలా రావడం చూస్తారు. అది అలా కొట్టినప్పుడు ఆ నీళ్లు వైబ్రేట్ అవ్వడం వల్ల ఒక చిన్న వాటర్ రిప్పల్ లాంటిది ఫార్మ్ అవుతుంది. దీనిని ఏమంటారు? వైబ్రేటింగ్ డిష్ ప్రొడ్యూసర్స్ వేవ్స్ ఇన్ వాటర్. దాని యొక్క ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇది. ఓకే, మామూలుగా మనకి బకెట్ లో వాటర్ ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం కదిలించినప్పుడు కూడా ఇలాంటి వాటిని మనం చూడొచ్చు. బట్ హియర్ మనకి సౌండ్ తో అసోసియేట్ అయింది కాబట్టి మనం ఇలాంటి ఒక ప్లేట్ లో ఒక మెటల్ స్పూన్ తో దానిని స్ట్రైక్ చేసినప్పుడు అది ఎలా రిపల్స్ వస్తుంది అనే దాన్ని మనము చూస్తున్నాం. ఓకే, సో దీని యొక్క ఎక్స్పెరిమెంట్ కూడా మనము చూద్దాం. మినిట్, నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఎక్స్పెరిమెంట్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక డిష్ ఉంది కదా, ఒక ప్లేట్ లాంటిది ఉంది. సో ఈ ప్లేట్ లాంటి దాన్ని మనం ఇప్పుడు స్ట్రైక్ చేసాం అనుకోండి ఒక స్పూన్ తో, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సౌండ్ ఈజ్ ఆఫ్ కదా. ఈ ప్లేట్ కింద మీకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సౌండ్ ఆఫ్, ఇప్పుడు ఏం సౌండ్ లేదు. వైబ్రేషన్ నో, దెర్ ఇస్ నో వైబ్రేషన్. అండ్ ఏమైనా వేవ్స్ ఉన్నాయా? ఇలా సింబల్ ఇచ్చారు కదా వేవ్స్ కి, అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా వాటర్ పైన? ఏమి కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? స్ట్రైక్ చేద్దాం. ఇలా వేవ్స్ వస్తాయన్నమాట. రైట్, ఇప్పుడు మనం స్లోగా ఏమవుతుంది? ఇట్ విల్ స్టాప్. సో స్టాప్ అయినప్పుడు వేవ్స్ కూడా మనకి కనిపించు. నౌ మళ్ళీ స్ట్రైక్ చేసి డిష్ ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చూద్దాం. యూ కెన్ ఫీల్ ద డిష్ వైబ్రేటింగ్. ఆ వైబ్రేట్ అవ్వడాన్ని మనము చూస్తాం. రైట్, డిష్ నౌ వేవ్స్ ని అబ్జర్వ్ చేసాం. స్లోగా అది ఫేడ్ అయిపోతుంది. స్ట్రైక్ ద డిష్, హోల్డ్ చేద్దాం. అలా కదులుతున్న వాటర్ ని హోల్డ్ చేసేసాం అనుకోండి, ఏమైపోతుంది? సౌండ్ ఆఫ్ అయిపోతుంది. యూ కాంట్, దేర్ వోంట్ బి వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ విల్ స్టాప్, సౌండ్ విల్ స్టాప్, అండ్ ఆ వేవ్స్ కూడా ఆగిపోతాయి. స్ట్రైక్ దట్, పట్టుకోవాలి వెంటనే గట్టిగా కదలకుండా. అప్పుడు సౌండ్, వైబ్రేషన్ అండ్ వేవ్స్ ఈ మూడు కూడా ఆగిపోతాయి అన్నమాట. ఎస్, ఇవి కొన్ని చాలా సింపుల్ ఎవ్రీడే మీ ఇంట్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ. సో ముఖ్యంగా ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది ఏంటి అంటే, వైబ్రేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, మనం ఎలా దాన్ని ఫీల్ అవుతున్నాము. ఓకే, సో వైబ్రేషన్ వచ్చినప్పుడు సౌండ్ ఎలా ఉంది, అండ్ దెన్ సడన్ గా మీరు వైబ్రేట్ అవుతున్న ఆబ్జెక్ట్ ని గట్టిగా పట్టేసుకుంటున్నారు కదలనివ్వకుండా, అప్పుడు ఏమవుతుంది? వైబ్రేషన్ స్టాప్ అయ్యి సౌండ్ స్టాప్ అయిపోతుంది. ఈ అబ్జర్వేషన్ మీరు చేయాలి. సో ఈ మూడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ దేమో ప్యాన్ ని హిట్ చేసే ఎక్స్పెరిమెంట్, తర్వాతదేమో మీరు రబ్బర్ బ్యాండ్ ని యూజ్ చేసి పెన్సిల్ బాక్స్, ఆ ఎక్స్పెరిమెంట్. సో వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి, సౌండ్ ని అబ్జర్వ్ చేయండి, ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు సడన్ గా స్టాప్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ మనం ఇప్పుడు ఏం చూసాము? వాటర్ ఉన్న ఒక ప్లేట్ ని తీసుకొని వైబ్రేషన్స్ అండ్ వేవ్స్ ని అబ్జర్వ్ చేయడం.
Kritika ma'am, you are in mute ma'am. Oh, sorry. Yeah. Okay. Yeah, let me continue. ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఉంది జల్ తరంగ్ అని చెప్పేసి. సో ఈ జల్ తరంగ్ అనే యాక్టివిటీని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వాటర్ ఉంది కదా. సో లెట్ మీ డూ ఇట్ వన్ మోర్ టైమ్ ఫర్ యూ. ఐ వాజ్ ఆన్ మ్యూట్, ఐఎమ్ సారీ. ఎస్, మళ్ళీ ఒకసారి క్విక్ గా చెప్పేసుకుందాము, పెద్ద కష్టం ఏం కాదు ఇది. ఎస్, సో ఈ జల్ తరంగ్ అనేది ఒక వాటర్ గ్లాసెస్ లో చేసే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎలా చేయాలి? గాజు గ్లాసులు తీసుకోవాలి. ఓకే, మెటల్ ఆర్ గాజు గ్లాసులు. ప్లాస్టిక్ ఆర్ పేపర్ తో మీకు సౌండ్ రాదు. సో అలాంటి గాజు గ్లాసుల్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వాటర్ తో మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ తక్కువతో స్టార్ట్ అయింది చూడండి. సో దిస్ ఇస్ లో, తర్వాత కొంచెం పెంచి అలా పెంచుకుంటూ పోయారు వాటర్ లెవెల్. అండ్ దెన్ ఒక చిన్న రాడ్ లాంటి దాంతో దాన్ని స్ట్రైక్ చేయాలి. 1 2 3 4 5 6 అలా 6 గ్లాసులు లైన్ ఇలా టంగ్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఒక ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్ లాంటిది మీకు వినిపిస్తుంది అనమాట. దీన్నే జల్ తరంగ్ అంటారు. సో దీనిలో మనం ఏం తెలుసుకుంటాము? వాట్ ఈస్ ద కంక్లూజన్ ఈ ఎక్స్పెరిమెంట్ ని చేయడం వల్ల అంటే, ఎక్కువ వాటర్ ఉన్న గ్లాస్ ని మీరు తక్కువ వాటర్ ఉన్న గ్లాస్ తో కంపేర్ చేయాలి. సో ఎక్కువ వాటర్, మోర్ వాటర్ ఉన్నప్పుడు స్లోవర్ వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దాని వల్ల పిచ్ తక్కువగా ఉంటుంది. మోర్ వాటర్, స్లోవర్ వైబ్రేషన్, లోవర్ పిచ్. ఎక్కువ వాటర్ దాని నుంచి మీకు సౌండ్ తక్కువగా వినిపించినట్టు మీరు ఫీల్ అవుతారు. ఓకే, అండ్ దెన్ లెస్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఉంది కదా, తక్కువ వాటర్ ఉన్న గ్లాస్ లో ఫాస్ట్ గా అవుతాయి వైబ్రేషన్స్. అండ్ దెన్ పిచ్ చాలా హైగా ఉంటుంది. రైట్? సో దిస్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ డూ అట్ హోమ్. ఇది కూడా మీరు ఇంట్లో చేసి చూడొచ్చు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో జల్ తరంగ్ అనే దాన్ని కూడా మనం జల్ తరంగ్ అనే ఎక్స్పెరిమెంట్ ని చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? హౌ వైబ్రేషన్స్ ఇంపాక్ట్ పిచ్. ఓవర్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు పిచ్ తక్కువగా ఉంటుంది, మీకు తక్కువగా సౌండ్ ని మీరు ఫీల్ అవుతారు. ఓకేనా? సో ఇవి మనం వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తబలా యూజ్ చేసేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఫ్లూట్ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయో చూడాలి. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. డ్రమ్స్ వాయిస్ ఉన్నప్పుడు వైబ్రేషన్, ఆ డ్రమ్ బీట్ వేస్తారు కదా డ్రమ్ పైన, వెంటనే టచ్ చేసి చూసినప్పుడు వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, ఎస్. ఇప్పుడు హౌ హ్యూమన్స్ ప్రొడ్యూస్ సౌండ్. సో హ్యూమన్స్ ఎలా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తారు అనే దాన్ని మనము చూడబోతున్నాం. ఎస్, సో మనం మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, హమ్ చేయడం అంటే అని ఏదైనా హమ్ చేసినప్పుడు థ్రోట్ పైన ఇలా చేయి పెట్టుకొని చూడాలి. మీరు ఒకవేళ మౌత్ టైట్ గా మూస్ పెట్టుకొని కూడా అని ఏదైనా సౌండ్ చేసినప్పుడు మీ థ్రోట్ పైన ఇలా చేయి పెట్టుకొని ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీరు ఫీల్ అవ్వండి. ఎస్, చేస్తున్నారా అందరూ? ఎస్, యూ కెన్ ట్రై కదా. సో ఈ వైబ్రేషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ డస్ దిస్ వైబ్రేషన్ కమ్? దిస్ వైబ్రేషన్ కమ్ ఫ్రమ్ వాయిస్ బాక్స్. ఓకే, వాయిస్ బాక్స్ ఆర్ లారింగ్స్ అంటారు. సో ఈ వైబ్రేషన్స్ అనే వాటి వల్లే హ్యూమన్స్ ఆర్ ఏబుల్ టు మేక్ ద sound. Here also vibrations are very important. First important thing when you hear some sound is associating it to vibrations. So ikkada humans yoka voice box lo vibrations vastunayi. There are vibrations kada. So ఎక్కడ ఉంది? ఇక్కడ మనం ఫీల్ అవుతున్నాం కదా, థ్రోట్ పైన మీరు చేయి పెట్టుకొని చూస్తే మీరు మాట్లాడుతున్నప్పుడు అది వైబ్రేట్ అవ్వడాన్ని మీరు ఫీల్ అవుతారు. Okay, so this voice box is located at the upper end of the windpipe. So windpipe, trachea, larynx ఇవన్నీ మీరు రెస్పిరేటరీ సిస్టమ్ చదివినప్పుడు చదువుకొని ఉంటారు కొన్ని పార్ట్స్. ఎస్, సో అప్పర్ ఎండ్ ఆఫ్ ద విండ్ పైప్ లో ఈ వాయిస్ బాక్స్ ఈస్ లొకేటెడ్. అక్కడ ఉంది అప్పర్ ఎండ్ ఆఫ్ ద విండ్ పైప్ లో.
ఒక హార్డ్ బంప్ లాంటిది మనకి థ్రోట్ లో ఫీల్ అవుతుంది. మనం థ్రోట్ లో చేయి పెట్టినప్పుడు ఇలా బయట నుంచి ఇలా ఫీల్ అయినప్పుడు చిన్న ప్రెషర్ ఇచ్చి చూస్తే ఒక హార్డ్ బంప్ లాంటిది మనకి చేతికి ఫీల్ అవుతుంది. ఓకే, మీరు ఏమైనా తినేటప్పుడు మింగేటప్పుడు అది ఇలా కదలడం మీరు చూస్తుంటారు. వెన్ యూ స్వాలో ఎనీ ఫుడ్, ఆ హార్డ్ బంప్ ని మనము ఫీల్ అవుతాం. అదే మన వాయిస్ బాక్స్. సో వాయిస్ బాక్స్ అనేదాన్ని మీరు థ్రోట్ పైన చేయి పెట్టి అది వైబ్రేట్ అవుతున్నప్పుడు, ఏదైనా తినేటప్పుడు అది ఇలా మింగేటప్పుడు అది ఇలా కొంచెం కదులుతుంది. ఓకే, ఆ హార్డ్ బంప్ ని మీరు ఫీల్ అవుతారు. అదే మీ యొక్క వాయిస్ బాక్స్. ఓకే, సో ఇన్సైడ్ ద వాయిస్ బాక్స్ 2 వోకల్ కార్డ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 వోకల్ కార్డ్స్ స్ట్రెచ్డ్ అక్రాస్. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మీకు? 2 vocal cords stretched across in your voice box. Also there is a narrow slit. ఈ slit ఒక గ్యాప్ లాంటిది ఉంది కదా, a narrow slit between the vocal cords. ఈ vocal cords మధ్యలో ఉన్న ఈ slit ఏం చేస్తుంది? This will allow the air from the lungs to pass through. So lungs నుంచి గాలిని అలౌ చేస్తుంది అన్నమాట ఈ నారో స్లిట్. ఈ గాలి ఎప్పుడైతే పాస్ అవుతుందో ఈ ఓకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. ఓకల్ కార్డ్స్ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్. ఓకే, ఫస్ట్ ఏం చూసాము? ఓకల్ కార్డ్స్ అనేవి వాయిస్ బాక్స్, మనకి వాయిస్ బాక్స్ నుంచి వాయిస్ వస్తుంది, రైట్? సో అక్కడ ఏమున్నాయి? 2 ఓకల్ కార్డ్స్. ఓకల్ అంటే దట్ మేక్స్ సౌండ్, రైట్? ఓకల్ కార్డ్స్ ఉన్నాయి. ఆ ఓకల్ కార్డ్స్ మధ్యలో దేర్ ఇస్ ఎ స్లిట్. ఈ స్లిట్ ఉండడం వల్ల లంగ్స్ కి గాలిని అలౌ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా వైబ్రేషన్ జరగలేదు. మనం ఏం చూసాము? సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద వైబ్రేటింగ్ బాడీస్ అని. హియర్ ఇప్పటిదాకా దెర్ ఇస్ నో వైబ్రేషన్, మనం పార్ట్స్ మాత్రమే చూస్తున్నాం. సో ఈ వైబ్రేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? when the air passes through the vocal cords. గాలి ఎప్పుడైతే ఈ vocal cords మధ్యలో నుంచి పాస్ అవుతుందో అప్పుడు these vocal cords vibrate, and then if it vibrates it produces sound, right? So vocal cords produce sound when they vibrate. A vibration happens because there is a slit and air దాని మధ్యలో నుంచి పాస్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దేర్ ఆర్ సమ్ మజిల్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద వోకల్ కార్డ్స్. కొన్ని మజిల్స్ ఉంటాయి వోకల్ కార్డ్స్ కి అటాచ్ అయ్యి, దట్ మేక్ దెమ్ టైట్ ఆర్ లూజ్. సో దాని మూవ్మెంట్ కోసం అన్నమాట. ఓకే, సో సమ్ టైమ్స్ హై పిచ్, లో పిచ్ అవన్నిటిని మనం డిఫైన్ చేసేటప్పుడు దోస్ మజిల్స్ ప్లే అ రోల్. ఓకే, సో ఇది మనము హ్యూమన్స్ ఎట్లా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తారనే దాన్ని మనము చూసాం. ఓకల్ కార్డ్స్, అండ్ ఆ ఓకల్ కార్డ్స్ ఎక్కడ ఉంది? మీ విండ్ పైప్ కి ఒక ఎండ్ లో ఉంది. అండ్ దెన్ అవి గాలి దాని మధ్యలో నుంచి వెళ్ళినప్పుడు దెర్ ఇస్ ఎ స్లిట్. 2 ఓకల్ కార్డ్స్ కి మధ్యలో స్లిట్ ఉంది. ఎస్, అండ్ దెన్ వెన్ ద ఎయిర్ పాసెస్ త్రూ ద ఓకల్ కార్డ్స్ అవి వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఎయిర్ ని బ్లో చేస్తుంది చూడండి. ఇలా ఎయిర్ వెళ్ళడం వల్ల ఆ స్లిట్ మధ్యలో నుంచి సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. సౌండ్ ఈస్ స్టాప్ చేద్దాము ఎయిర్ మూమెంట్ ని, సౌండ్ ఆగిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇది మనం ఇవాళ ఫిజికల్ సైన్స్ టాపిక్ లో సౌండ్ అనే టాపిక్ లో మనము డిస్కస్ చేసిన కొన్ని డెఫినిషన్స్ అనొచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అండ్ కొన్ని సిమ్యులేషన్స్ అలాంటివన్నీ మనం చూసాం. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చూద్దాము. ఈ వర్డ్ వాల్ క్విజ్ నాతో పాటు మీరు కూడా ఆన్సర్స్ అన్ని రాయండి అండ్ దెన్ ట్రై టు సాల్వ్ ఇట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఈ వర్డ్ వాల్ క్విజ్ వచ్చేసి మన ఫిజికల్ సైన్స్ టాపిక్ లో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ యొక్క ఒక చిన్న రీక్యాప్ లాంటిది అన్నమాట. తర్వాత మీరు కహూత్ లో జాయిన్ అయ్యి మీరు మీ క్విజ్ ని కరెక్ట్ గా ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం.
సో ఇక్కడ మనం చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అన్ని ఇంకొకసారి రివైజ్ చేసుకోవాలి మనం నేర్చుకున్నవన్నీ. ఓకే, ఎస్ ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వాట్ ఈస్ సౌండ్? ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ఎనీ మూవింగ్ బాడీ, రైట్. తర్వాత వాట్ ఈస్ ఎ వేవ్ ఇన్ ఎ వెజల్? వేవ్ ఒక వెజల్ లో ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము? we call it a water ripple. Third, what is vibration? అసలు వైబ్రేషన్ అంటే ఏంటి? ఫాస్ట్ గా మూవ్ అవ్వడాన్ని వైబ్రేషన్ అంటాం, which is nothing but rapid motion. Okay. Number 4, which experiment uses a rubber band? రబ్బర్ బ్యాండ్ ని యూజ్ చేసి మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేసాము? సౌండ్ ఎక్స్పెరిమెంట్. Next, what is the role of vocal cords? Vocal cords role enti? What are they doing? They produce sound. What is an example of sound? Deentlo sound yokka example enti? Music. It's a form of a sound. What causes a sound wave? Sound wave ela vastundi? వైబ్రేషన్స్ వల్ల. ఓకే, లాస్ట్. ఓకే, దీన్ని మనము ఎక్కడో మిస్ చేసాము. ద లెంత్ ఆఫ్ వోకల్ కార్డ్స్. సో లెంత్ ఆఫ్ వోకల్ కార్డ్స్ వచ్చేసి అడల్ట్స్ కి, దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ కి డిఫరెంట్ అన్నమాట. సో వోకల్ కార్డ్స్ ఇన్ మెన్ ఆర్ 20 mm లాంగ్, millimeter, and in women they are 15 millimeter long. Children, పిల్లల్లో they have very short vocal cords. So vocal cord in men are 20 mm long. Women 15 mm long. Children lo it's still developing and chinnaga untundi. So vocal cords in adult men is 20 mm. This is the correct answer. Okay na? So idi ivalati mana physical science topic. So let's continue. Manamu biology lo ivala emundo chuddam. Mana 8th grade biology lo ivala మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో చూడండి. సో చేంజెస్ అట్ ప్యూబర్టీ. ఇది మనము ప్యూబర్టీ అండ్ అడాలసెన్స్ అనే ఒక టాపిక్ ని మనము స్టార్ట్ చేసాం. సో మనం ఏం చెప్పుకున్నాము? దిస్ ఇస్ అ వెరీ కామన్ ఫేజ్ ఇన్ ఆల్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 18 దాకా అనవచ్చు. సో ఈ స్టేజ్ లో గర్ల్స్ అండ్ బాయ్స్ దే గ్రో డిఫరెంట్లీ, అది కూడా మనం చూసాం. సో ఈ ఫేజ్ లో మనము ఏం చేంజెస్ ని చూస్తాం? మొదటిగా మనం ఏం చూసాము? ఇంక్రీజ్ ఇన్ హైట్. సో హైట్ అనేది ఫస్ట్ ఎవిడెంట్లీ సీన్ చేంజ్ అన్నమాట. సో ఇంక్రీజ్ ఇన్ హైట్ ఈస్ వన్ ఆఫ్ ద చేంజెస్ డ్యూరింగ్ ద ప్యూబర్టీ. సో అప్పుడు ఏమవుతుంది? యువర్ హైట్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ లాంగ్ బోన్స్, ఓకే, ఆఫ్ ద ఆర్మ్స్ and legs. So arms and legs, భుజాలు, చేతులు మరియు కాళ్ళలో ఉండే బోన్స్ ఫాస్ట్ గా పెరుగుతాయి అన్నమాట ఆ స్టేజ్ లో. అది మన హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ హౌ యు ఆల్ బికమ్ టాల్. అండ్ ఈ గ్రోత్ ఆఫ్ హైట్ ఏదైతే ఉందో అది గర్ల్స్ అండ్ బాయ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. గర్ల్స్ ఫస్ట్ చకచకా పెరిగినట్టు, ఫాస్ట్ గా పెరిగినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ యూజువల్లీ గర్ల్స్ గ్రో ఫాస్టర్ దాన్ బాయ్స్. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. సో 16 తర్వాత యూజువల్లీ గర్ల్స్ హైట్ ఎక్కువ పెరగరు. బట్ బాయ్స్ కంటిన్యూ టు గ్రో ఫర్ అ లాంగర్ టైం. ఒక 18-19 వరకు కూడా, 18 దాకా చాలా కేసెస్ లో 18 till the age of 18 బాయ్స్ గ్రో. అండ్ ఫ్రమ్ సడన్ చేంజ్ చాలా మందిలో 17 to 18 మధ్యలో అసలు అప్పటిదాకా హైట్ పెరగని వాళ్ళు సడన్ గా హైట్ అయినట్టు అనిపిస్తుంది. సో బాయ్స్ కంటిన్యూ టు గ్రో ఫర్ ఎ లాంగర్ టైం అండ్ ఆఫెన్ బికమ్ టాలర్. వాళ్ళు పొడుగ్గా కూడా ఎక్కువ అవుతారు అండ్ ఆల్సో టిల్ 18 years దాకా వాళ్ళకి హైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కొంతమంది లైక్ చెప్తుంటారు, నేను కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లో నా హైట్ పెరిగింది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 18-19 మధ్యలో ఉన్నారనమాట. అప్పుడు కూడా వాళ్ళ హైట్ పెరిగింది. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్. సో ఇక్కడ
height అనేది it always depends upon your how your parents look like genes అంటాం కదా దాన్ని. సో మీ ఫ్యామిలీలో అందరు ఎలా హైట్ ఉన్నారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో అబౌట్ హౌ హెల్దీ యు ఆర్. హెల్దీ అంటే మీరు ఏం చేయాలి? ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఆడడము, ఓకే, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఆడడము, గుడ్ హెల్దీ ఫుడ్, ఇవి తినడం వల్ల హైట్ పైన మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ ఆర్ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ for your physical fitness and your good height. Yes, so irrespective of you are a girl or a boy, మంచిగా స్పోర్ట్స్ ఆడాలి, చాలా ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండాలి. ఓకే, అండ్ దెన్ ఈట్ గుడ్ ఫుడ్, మంచి హెల్తీ ఫుడ్ ని తినాలి. దట్ విల్ రియల్లీ హెల్ప్ ఇన్ గుడ్ హైట్ అన్నమాట. ఓకే, సో మనము ఇంక్రీజ్ ఇన్ హైట్ లో ఏం చూస్తున్నాం ఇప్పుడు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా 18 దాకా హైట్ పెరుగుతారని. సో గర్ల్స్ అండ్ బాయ్స్ లో ఏ ఏజ్ లో వాళ్ళు మాక్సిమం హైట్ ఎంత ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క మాక్సిమం హైట్ 5 feet 8 inches అనుకోండి. ఓకే, 5'8" అంటాం కదా మనము, 5 feet 8 inches అనుకోండి. ఎస్, సో వాళ్ళు 8 years ఉన్నప్పుడు ఆ టోటల్ హైట్ కి ఎంత హైట్ ని రీచ్ అవుతారు? సో 8 years ఉన్నప్పుడు బాయ్స్ 70% ఆఫ్ దేర్ ఫుల్ హైట్ ని రీచ్ అయిపోతారు అన్నమాట. 80% ఆఫ్ దేర్ ఫుల్ హైట్ ని బాయ్స్ రీచ్ అయిపోతారు. ఇప్పుడు 8 years లో ఉన్నప్పుడు బాయ్స్ 72% ఆఫ్ దేర్ ఫుల్ హైట్ ని రీచ్ అయిపోతారు. అంటే ఏమున్నట్టు 28% ఉంది. 18 years లోపు వాళ్ళు రీచ్ అయిపోవాలి ఆ హైట్ ని. ఓకే, సో ఈ హైట్ అనేది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, 5'8", 5'5", 6 foot ఏదైనా కానీ. అండ్ అదేలాగా అదే 8 years లో గర్ల్స్ చూడండి, వాళ్ళ హైట్ లో 77% కి వాళ్ళు వచ్చేస్తారంట. సో అందుకే ఆ ఇనిషియల్ ఏజెస్ గర్ల్స్ ఎక్కువ ఫాస్ట్ గ్రో అవుతారనడానికి ఇది ఒక ప్రూఫ్. 9 years ఉన్నప్పుడు బాయ్స్ వాళ్ళ 75% ఆఫ్ దేర్ మాక్సిమం హైట్ కి వాళ్ళు వచ్చేస్తారు. గర్ల్స్ ఏమో 81% కి వచ్చేస్తారు. సో రెస్ట్ ఏంటి? ఇంకా 20% ఉంది వాళ్ళ హైట్ గ్రోత్ బిఫోర్ 16, రైట్? సో 10 years లో బాయ్స్ 78% ని ఆఫ్ దేర్ ఫుల్ హైట్ వాళ్ళు రీచ్ అయిపోతారు. అండ్ గర్ల్స్ 84% ఆఫ్ దేర్ ఫుల్ హైట్ ని రీచ్ అవుతారు. సో బై 18 100 అయిపోయారు. అంటే ఏంటి? 18 తర్వాత మీరు గ్రో అవ్వరు. ఇక్కడ 17K గర్ల్స్ హ్యావ్ ఆల్రెడీ స్టాప్డ్ గ్రోయింగ్. ఎస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆల్మోస్ట్ 16 ఆల్సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ దెర్ ఇస్ వెరీ లెస్ ఛాన్స్ టు గ్రో అబౌవ్ దట్. ఓకేనా? సో మన ఏజ్ 8, 9, 10, 11, 12 till 14, 15 దాకా ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ గుడ్ హైట్ గ్రోత్. ఓకే, సో ఒక పర్సంటేజ్ క్యాల్కులేషన్ దీంట్లో ఉంది, మనకి చూద్దాం. సో ఏంటి క్యాల్కులేషన్? క్యాల్కులేషన్ ఫర్ ఫుల్ హైట్. ఇది ఎలా చేయాలి? ఓకే, సో ప్రెసెంట్ హైట్ ఎంత ఉన్నామో సెంటీమీటర్స్ లో దానిని డివైడెడ్ బై పర్సంటేజ్ ఫుల్ హైట్ అట్ దట్ ఏజ్. సో మనకి టేబుల్ నుంచి ఈ హైట్ ని తీసుకోవాలి ఇంటూ 100. ఇక్కడ ఒక మనకి ప్రాబ్లం ఉంది. ఏ బాయ్ ఇస్ 9 years old అండ్ 120 centimeters tall. బాయ్ ఎవరిది? బాయ్ ఆ గర్ల్? ఫస్ట్ చూసుకోవాలి. బాయ్, ఇట్స్ అ బాయ్, రైట్? అ బాయ్ ఇస్ 9 years old అంట. ఫస్ట్ బాయ్స్ లోకి వెళ్ళాలి. అండ్ దెన్ హీ ఇస్ 9 years old. సో ఆల్రెడీ హీ ఈస్ 75% ఆఫ్ ద హైట్ కి ఆయన వచ్చేసాడు. ఎస్, అ బాయ్ ఈస్ 9 years old and 120 centimeters tall. At the end of the growth period, he is likely to be how tall అని అడుగుతున్నాడు. ఆయన గ్రోత్ అంతా ఎండ్ అయిపోవాలి అంటే 18 years ఉన్నప్పుడు ఆయన హైట్ ఎంత ఉంటుంది అది క్వశ్చన్. ఓకే, సో ఏజ్ ఎంత? 9 years, రైట్? అండ్ దెన్ మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ప్రెసెంట్ హైట్, హౌ మచ్ ఇస్ ద ప్రెసెంట్ హైట్? 120. ఇక్కడ ఉన్న ఫార్ములా, దిస్ ఇస్ ద ఫార్ములా. సో ప్రెసెంట్ హైట్ ఈస్ 120. Percentage of full height at that age. At 9 years for a boy, what is the percentage of full height? 75%. Yes, into 100.
దీన్ని చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో చాట్ బాక్స్ లో మీరు ఆన్సర్ ని ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది నోట్ చేసుకోండి. త్రీ 4 and then ఇది 4. సో at the end of his growth period 160 centimeters ఉంటాడు that boy. ఓకే, రైట్. అంటే ఒక గ్రాఫ్ ఉంది అనమాట, ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, మనం ఈజీగా చూసుకోవచ్చు. అంటే ఏంటి కంపారిజన్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏజ్ తగ్గట్టు వాళ్ళ హైట్ గ్రోత్ ఎలా ఉంటుంది అని. ఓకేనా, సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ హైట్ నేను చెప్పాను కదా ఇంతకు ముందే, ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే హైట్ ఇంకొకరిని చూసి మనము కంపేర్ చేసుకోలేము. మన ఫ్యామిలీలో ఉంటేనే, ఫ్రెండ్స్ తో కంపారిజన్ వి కాంట్ మేక్. ఓకే, సో అంటే నేర్చుకోవచ్చు ఏమైనా హెల్తీ హ్యాబిట్స్. సడన్ గా పెరిగాడు, కొత్త స్పోర్ట్స్ లో ఆడుతున్నారా, మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారా, దట్ హ్యాబిట్స్ యూ కెన్ ఆల్వేస్ ట్రై. బట్ అల్టిమేట్లీ హైట్ డిపెండ్స్ అపాన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎందుకంటే హైట్ జీన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్. యూ గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో, సమ్ టైమ్స్ గ్రాండ్ పేరెంట్స్, ఇమీడియట్ అంకుల్స్, ఆంటీ, అత్త అంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్ని ఫీచర్స్ వస్తాయి. పువర్ న్యూట్రిషన్ అంటే యూ షుడ్ ఆల్వేస్ ఈట్ గుడ్ ఫుడ్. పువర్ న్యూట్రిషన్ అండ్ తక్కువ పోషక విలువలు ఉన్న ఫుడ్ తినడం వల్ల హైట్ పెరగదు. యూ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్. You should eat good food, proper nutrition. Unna food e తీసుకోవాలి. Don't go for poor nutrition foods. Yes, right kind of food helps bones, muscles and body parts grow properly. Balanced diet, proteins, carbohydrates, sugar. Okay, sugar emo takkuva, oil, sugar is always less. Anni grains tinali, carbohydrates unna grains tinali, paalu, milk products tagali, meat and eggs, they all are very good for health. Okay, so changes in puberty lo manam inkonni em chustamu, how your body is changing, change in body shape. Boys ki broader shoulders, okay, and wider chests, ilanti konni qualities vastayi. Yes, and girls kuda wider hips. Okay, so all this indicate body development and reproductive functions anamata. How muscles grow, they all grow during this phase of puberty. Height, body parts peragadamu, broader shoulders, and boys kochesi voice change. Idi observe chesuntaru already meelo chaala mandi. So boys develop larger voice boxes. Mana voice box ippudu sound appudu we read about it kada. So ee voice box anedi ఏమవుతుందంటే it develops. అండ్ వాళ్ళ వాయిస్ మారడము చాలా విజిబుల్ గా కనిపిస్తుంది. ఓకే, లారింగ్స్ గ్రో అవుతాయి, వాయిస్ బాక్స్ ఆర్ లారింగ్స్ బిగిన్ టు గ్రో. ఓకే, బట్ ఇట్ ఈస్ మోర్ ఎవిడెంట్, ప్రామినెంట్ ఇన్ బాయ్స్. ఇట్ బికమ్స్ వెరీ విజిబుల్ అనమాట. ఇలా బంప్ లాంటిది బాయ్స్ మాట్లాడేటప్పుడు మీరు గమనించుంటారు. సో దానిని ఆడమ్స్ యాపిల్ అంటాం మనం. ఓకే, దిస్ మేక్స్ యువర్ వాయిస్ డీప్, బాగా చేంజ్ అవుతుంది వాయిస్ బాయ్స్ లో. దిస్ ఇస్ వన్ చేంజ్ దట్ యు విల్ అబ్జర్వ్. గర్ల్స్ లో లారింగ్స్ చిన్నగా ఉండడం వల్ల ఆ వాయిస్ మారడం కానీ అట్లాంటివి ఏది పెద్దగా డిఫరెన్స్ తెలియదు. హై పిచ్ లాగా అనిపిస్తుంది, గొంతు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా మాట్లాడడం నుంచి హై పిచ్ వాయిస్ లో వాళ్ళు మన గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మొత్తంగా బాయ్స్ కి మారినంతగా వాయిస్ గర్ల్స్ లో మారదు. ఓకే, వాయిస్ క్రాక్ అవ్వడం అంటాము దానిని బాయ్స్ కి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ దట్ ఈస్ గివెన్. ఎస్, అండ్ ఆల్సో సో హైట్ చూసాము, వాయిస్ చేంజ్ చూసాము, చేంజ్ ఇన్ బాడీ పార్ట్స్, హౌ బ్రాడర్ యువర్ షోల్డర్స్ విల్ బికమ్ ఆర్ సమ్ ఆర్గన్స్ లైక్ హిప్స్ విల్ గ్రో ఫర్ గర్ల్స్ అనేది మనం చూసాం. నా డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్, ఇది మనము కొన్ని క్లాసెస్ ముందు రిప్రొడక్షన్ లోనే చూసాం. So boys ki testes will start growing. For girls, ovaries will become bigger. Okay, and the menstrual cycle will start. So these are some of the changes in the sex organs for both boys and girls. Yes? Okay.
ఆర్ వెరీ కామన్ చేంజెస్ అన్నమాట. ఇవన్నిటితో పాటు డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ అడాలసెన్స్ మనం కొన్ని రోజుల ముందు ఏం చెప్పుకున్నాము, యువర్ మైండ్ ఆల్సో గ్రోస్ అండ్ చేంజెస్. సో యువర్ మైండ్ గ్రోస్, యువర్ థింకింగ్ బికమ్స్ అ లిటిల్ డిఫరెంట్, అండ్ అన్ని మీరే చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని మీరు అనుకుంటారు. సో మీకు వేరే వాళ్ళ ఐడియాస్ నాకు అవసరం లేదు, ఐ కెన్ థింక్ ఆఫ్ మై ఓన్, ఐ కెన్ డిసైడ్ అనే అలాంటి థాట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ వేర్ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, మనల్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు, వెన్ ఇన్ డౌట్ యూ షుడ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో how you behave and how you answer others, they all are very important. Peer pressure ఉంటుంది, your mind starts becoming active. Okay, and you will develop that phase, నేను ఇంకా చిన్న పిల్లాన్ని కాదు, ఐఎమ్ గ్రోయింగ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ద బ్రెయిన్ డెవలప్స్ వెరీ క్విక్లీ అట్ దిస్ ఏజ్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ యూ టు లర్న్ న్యూ థింగ్స్. సో నేను పెద్దగా అయిపోతున్నాను, నాకు అన్ని తెలుసు, దట్ ఈస్ ఆల్ దేర్, బట్ this is the phase where your brain is very very active, and it is the best age for you to learn many new things, important things that will shape your future. మీ ఫ్యూచర్ కి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన విషయాలను గ్రాస్ప్ చేసుకొని నేర్చుకునే స్టేజ్ అన్నమాట. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ ఏజ్ లోనే మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తారు, ఈ ఏజ్ లోనే మీరు చాలా క్వాలిఫైయింగ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు, రైట్? So which means what? Indirectly or directly, it means that your mind is capable. మీ మైండ్ కి ఆ కెపాసిటీ ఉంది టు అండర్స్టాండ్ అండ్ లర్న్ న్యూ థింగ్స్ అని చెప్పేసి. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అ లిటిల్ కన్ఫ్యూజింగ్, కొంతమంది కోపం ఎక్కువ, చిరాకులు ఎక్కువ వస్తాయి, బట్ ఇట్ విల్ ఆల్ స్లోలీ గో డౌన్ ప్రొవైడెడ్ యూ ఫోకస్ ఆన్ గుడ్ పాజిటివ్ థింగ్స్. ఆల్వేస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి, రైట్? సో ఇప్పుడు కహూత్ లాగిన్ అవ్వండి అందరూ. లెట్స్ డూ సమ్ క్విజ్ ఆన్ బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ దట్ వి లర్న్ టుడే. ఎవ్రీబడి kahoot.in లో లాగిన్ అవ్వండి. www.kahoot.it ఎంటర్ చేసి అందరూ లాగిన్ అవ్వండి. ఎస్, తొందరగా లాగిన్ అవ్వండి అందరూ. Okay, let's start. ఎస్, చూడాలి ఆప్షన్స్ అందరూ జాగ్రత్తగా.
Next question. Question వెళ్దాం. Third place లో, second place లో, and then in first place we have appreciation. Second and third place also we will congratulate. So yes, I congratulate all the participants for taking part. Yes, so it's always a good learning. సో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో దిస్ వాస్ అవర్ సెషన్ ఫర్ టుడే. ఫిజికల్ సైన్స్ లో మనము అనే టాపిక్ ని చూసాము అండ్ బయాలజీలో మనము వాట్ డిడ్ వి లర్న్ అబౌట్ చేంజెస్ డ్యూరింగ్ ప్యూబర్టీ. సో దిస్ వాస్ అవర్ సెషన్ ఫర్ టుడే. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీక్ క్లాస్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై విద్యాశక్తి, జై హింద్. I thank all the school management, the support staff, teachers and the students. See you all in next class. Thank you.